cos alpha equal to minus 3 by 5 and sin beta equal to 7 by 25, where pi by 2 alpha lies between 90 to 180 degrees. And the first quadrant, second quadrant. Second quadrant. Okay, beta lies in between 0 to 90 degrees. Okay, now. So 0 to 90 అంటే ఫస్ట్ క్వాడ్రంట్. అర్థమవుతుంది కదా? సో ఇది 0, ఇది 90, 180. 0 to 90 అంటే ఏంటి? ఫస్ట్ క్వాడ్రంట్. 90 to 180 అంటే ఏంటి? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్ ఉంటాయి? ఏవి పాజిటివ్ ఉంటాయి? సైన్ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ వాల్యూస్ పాజిటివ్. ఇక్కడ సైన్ కొసెక్ వాల్యూస్ పాజిటివ్గా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఇక్కడ? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 3 by 5 ఇచ్చాడు. అంటే ఆల్ఫా సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ఏంటి? నెగటివే కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ నెగటివ్. ఓన్లీ సైన్ వాల్యూ మాత్రమే పాజిటివ్. సైన్ అండ్ కొసెక్ వాల్యూ మాత్రమే పాజిటివ్. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్? దిస్ ఈస్ బిలాంగ్స్ టు సింబల్. ఇలా పెడితే బిలాంగ్స్ టు సింబల్. ఆల్ఫా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్? ఇట్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్. Okay, alpha belongs to second quadrant where only sign value positive, remaining all values are negative. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? tan alpha plus beta అన్నారు కాబట్టి tan alpha వాల్యూ కావాలి. sin alpha beta లో sin alpha ఉంటుంది, cos alpha కూడా ఉంటుంది. అంటే ఇక్కడ sin alpha వాల్యూ cos alpha వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ tan alpha sin alpha మాత్రమే తీసుకోండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమేమి అవసరమో అవి మాత్రమే తీసుకోండి, అన్ని అవసరం లేదు. రైట్? సో ఇక్కడ చూద్దాం. లెట్ us say దిస్ ఈజ్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే ఏంటిరా? కాస్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ బై హైపోటేనియస్. సో అడ్జసెంట్ ఈస్ 3, హైపోటేనియస్ ఈస్ 5. సో 3, 4, 5 ట్రిప్లెట్స్ కదా, పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, సో దీని నుంచి మనకి టాన్ ఆల్ఫా ఏమొస్తుందో చెప్పండి. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఈస్ 4, అడ్జసెంట్ ఈస్ 3. సో 4/3. సో ఇది టాన్ ఆల్ఫా. మరి సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? పాజిటివ్, నెగిటివ్? నెగిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ వాల్యూ మాత్రమే పాజిటివ్, మిగతా వాల్యూస్ నెగిటివ్. సో నెక్స్ట్ వన్ ఈస్ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా చెప్పండి. సైన్ ఆల్ఫా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటేనియస్. ఆపోజిట్ ఈస్ 4, హైపోటేనియస్ ఈస్ 5. సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 4/5 ప్లస్ 5/5 ప్లస్ 4/5 మైనస్ 4/5. Alpha lies in second quadrant, sin alpha value is positive, 4/5 అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ క్వాడ్రంట్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్వాడ్రంట్ అదే నెక్స్ట్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ బీటా ఏమి ఇచ్చారు? సైన్ బీటా వాల్యూ ఎంత ఇచ్చారు చెప్పండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ బీటా? సైన్ బీటా వాల్యూ గివెన్ రైట్ 7/25. సో సైన్ బీటా ఈక్వల్ టు 7/25. ఎందుకంటే బీటా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్? బీటా లైస్ బిట్వీన్ 0 to 90. సో ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ వేర్ ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో బీటా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో అక్కడ అన్ని వాల్యూస్ కూడా పాజిటివ్ ఉంటాయి. సో బీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ వేర్ ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో మనకి ఏమేమి వాల్యూస్ కావాలి? టాన్ కావాలి, కాస్ కావాలి, టాన్ బీటా, కాస్ బీటా కావాలి. సో టాన్ బీటా, కాస్ బీటా కోసం మళ్ళీ ఒక ట్రయాంగిల్ గీసుకోండి ఇలాగా. ఓకే, సో ఇలా గీసుకొని రైట్. సో ఇప్పుడు ఇక్కడ బీటా పెట్టేసుకోండి. బీటా సైన్ అంటే ఏంట్రా? సైన్ అంటే ఆపోజిట్ టు ద యాంగిల్, ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ బీటా బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ బీటా ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? 7 వస్తుంది. హైపోటేనియస్ 25 వస్తుంది. ఇప్పుడు చెప్పండి పైథాగరస్ ట్రిప్లెట్. పైథాగరస్ ట్రిప్లెట్ 7, 24, 25. ఓకే, పైథాగరస్ అప్లై చేస్తే మనకి ట్రిప్లెట్ ఉంది 7, 24, 25. Okay, so now what you have to find out here? So in this case, so we have to find out the cos beta value and tan beta value. Cos beta చెప్పండి adjacent by hypotenuse. Adjacent to the beta is 24, hypotenuse is 25. Okay, మాట్లాడాలి. cos beta value ఎంత? 24/25. Okay, tan beta చెప్పు. tan beta equal to opposite by adjacent. Tan అంటే opposite by adjacent. Opposite is 7, adjacent is 24. So answer is 7/24. Now we have cos beta, tan alpha, sin alpha, everything is there. Now you find out the tan alpha plus beta value. Then how do you find the tan alpha plus beta, sin alpha plus beta? Find out these two values.
Okay, so now we have to find out the tan alpha plus beta value. So I am doing here. Okay, so now you find out tan alpha plus beta value. So tan alpha plus beta, what is the formula of tan alpha plus beta? Tan alpha plus tan beta by 1 minus tan alpha into tan beta. Just you substitute the values. Tan alpha value is how much? Yes, that is how much? Minus tan alpha value is how much? Minus 4 by 3. Tan beta value is how much? 7 by 24 by 1 minus of 4 by 3 into 7 by 24. Okay. So in the next step, you do here continuation. Minus 4 by 3, 24. LCM ఏమవుతుంది రా ఫస్ట్ న్యూమరేటర్ 24 కి 3 కి LCM ఏంటి 24 కదా 3 how many times 24 3 how many times 24 రా 3 8 ద 24 సో 8 into minus 4 ఎంత అంటే ఇంటూ 8 by 8 చేస్తున్నాడు రెండు డినామినేటర్స్ ని సేమ్ చేసుకోవడానికి 24 24 మార్చుకుంటున్నాం రైట్ 3 8 24 4 8 32 32 plus 7. Okay, so don't get confused. Okay, minus 32 plus 7 by 24 by whole by ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా టర్మ్స్ చూడండి 4 1 జా 4 4 how many times it is yes 4 6 జా 24 సో ఏం మిగిలింది అక్కడ 1 మైనస్ ఇక్కడ 3 ఉంది by 3 by 6 ఏమవుతాయి 6 3 జా 18 1 minus 7 by 18 okay and now you do it now so minus 32 plus 7 how much it is minus 25 by 24 minus 25 by 24 by next చెప్పండి minus 25 by 24 so next time వస్తుంది చెప్పండి 11 so next 18 into 1 is 18 18 minus 7 is 11 by 18 so finally we can write like this minus 25 by 24 ఇదేమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది into 18 by 11 ఓకే ఇక్కడ ఎక్కడైనా తప్పు చేసామా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న తప్పు చేశాను నేను ఇక్కడ minus 4 by 3 tan alpha వాల్యూ అక్కడ మనం చూసుకోలేదు ఇక్కడ tan alpha వాల్యూ minus 4 by 3 రా minus 4 by 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది 18 plus 7 ఎంత 18 plus 7 ఎంత 18 plus 7 25 by 18 సో ఇది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది 25 అవుద్ది సో 25 25 గెట్ క్యాన్సల్ చూసారా ఒక్క మైనస్ పెట్టుకోకపోతే మొత్తం ఆన్సర్ మొత్తం వేరేలా అయిపోతుంది ఓకేనా సో అందుకే జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో 25 25 కరెంట్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఏమైంది minus 18 by 24 ఇప్పుడు చెప్పండి 18 and 24 ఏ టేబుల్లో వస్తుంది 6 టేబుల్లో వస్తాయా 6 3 జా yes 6 3 జా 18 and 6 4 జా 24 the answer is minus 3 by 4 what is the value of tan of alpha plus beta అంటే ఫైనల్ గా మీరు రాయండి ఇక్కడ tan alpha plus beta equal to what is the formula so finally you write the answer here therefore tan alpha plus beta equal to minus 3 by 4 what is that minus 3 by 4 find out the next value sin of alpha plus beta equal to sin of alpha plus beta equal to sin alpha cos beta plus cos alpha sin beta values correct గా చూసుకోండి ప్లస్ లు మైనస్ లు sin alpha value ఎంత 4 by 5 okay so next cos beta value ఎంత 24 by
25 plus cos alpha value. Cos alpha ikkada undi ikkada chudandi minus 3/5 into sin beta value. Sin beta here. How much it is? 7/25. So 25 into 5 kinde emoundi 125. 4 into 24 how much it is? 4 4 just 16, 4 2 just 8, 96. Minus 3 7 how much? 21. 5 into 25 is 125. Denominator same unte numerators ni man daggara rasesukochu. So 125 96 minus 21. 6 minus 1 entara? 5. 9 minus 2 75. 75 and 125 ఏ table లో వస్తాయి రా? 25 table. Very good. 25 how many times 75? 3 times. 25 3 is 75. 25 5 is 125. Therefore you write here sin of alpha plus beta equal to how much it is? 3/5. And this is your answer. Okay na? అర్థమైందా? Sin alpha plus beta equal to 3/5. So where 0 is less than a value is less than b, which is less than 5/4, and sin of a plus b equal to 24/25, cos of a minus b equal to 4/5, then find the value of tan 2a. Okay, so tan 2a value find out చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? a plus b and a minus b కదా. సో a plus b ఇక్కడ ఏమి ఇచ్చారు చెప్పండి? స్పీక్ అవుట్ రా. ఇక్కడ ఏమి ఇచ్చారు? a minus b. ఈ రెండు యాడ్ చేస్తే b plus b minus b cancel అవుతుంది. a plus b minus b get cancel. a plus a is how much? 2a. అంటే బోత్ సైడ్ మనం tan అప్లై చేస్తారు అనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. tan 2a equal to tan of a plus b plus a minus b. Okay. Now to find the tan of a plus b and tan of a minus b, we have a formulas. Sin of a plus b 24/25, cos of a minus b is 4/5. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ a and b వాల్యూస్ దేని మధ్యలో ఉన్నాయి? 0 and 45 degrees మధ్యలో ఉన్నాయి. ఓకేనా? a వాల్యూ అండ్ b వాల్యూ వేటి మధ్యలో ఉండాలి? 0 and 45 degrees మధ్యలో ఉండాలి. సో a వాల్యూ అనేది b వాల్యూ కంటే తక్కువ ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 to 45 మధ్యలోనే ఉండాలి రెండు వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏని నేను 30 తీసుకుంటే బీని ఒక 40 అనుకోండి. ఓకేనా? ఏని 30 తీసుకుంటే బీని ఏమనుకుందాం? 40 అనుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తున్నాం a ప్లస్ b. అంటే రెండు వాల్యూస్ 0కి అండ్ 45కి మధ్యలో ఉన్నాయి. ఏ వాల్యూ అనేది b వాల్యూ కంటే తక్కువ ఉంది. ఓకేనా? సో 30 + 40 ఎక్కడ వస్తుంది నాకు చెప్పండి. 30 + 40 అంటే ఎంత? 70. 70 అనేది ఏ క్వాడ్రంట్లో వస్తుంది? 70 0 to 90 ఏ క్వాడ్రంట్ అది? ఫస్ట్ క్వాడ్రంట్. మీన్స్ a plus b value lies in first quadrant, right? Then a minus b చేద్దాం. a minus b అంటే ఎంత వస్తుంది? 30 minus 40 which is equal to -10. అంటే నెగటివ్ వాల్యూ వస్తుంది. నెగటివ్ వాల్యూ అనేది ఏ క్వాడ్రంట్లో వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఇక్కడ మైనస్ θ ఇక్కడ వస్తుంది. 0 to 90. ఓకే, 270 సారీ 180 270 360. సరే, 0కి తక్కువ. ఇది 0 నుంచి వెళ్తే పాజిటివ్ యాంగిల్, 0కి ఇటు వైపు వస్తే నెగటివ్ యాంగిల్. రివర్స్ డైరెక్షన్లో తిరిగితే అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మైనస్ θ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్లస్ θ. మైనస్ θ ఎక్కడ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. అంటే a మైనస్ b వాల్యూ అనేది ఫోర్త్ క్వాడ్రంట్, a ప్లస్ b వాల్యూ అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఇది అర్థమైంది అందరికి? ఓకే, సో నౌ మూవ్ ఆన్ టు దట్ question. So here given sin of a plus b equal to 24/25. Now you see here, what is the value of a plus b? So a plus b belongs to which quadrant? A plus b belongs to quadrant 1. Okay, then what is the value of sin of a plus b value given here? Sin a plus b equal to how much it is? 24/25. So you draw the triangle. Should draw ఇది a plus b వాల్యూ అనుకోండి. సో సైన్ a plus b అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటేనియస్. సో ఆపోజిట్ ఈస్ 24, హైపోటేనియస్ ఈస్ 25. చూడండి 24 25 ఉన్నప్పుడు ట్రిప్లెట్ ఏమవుతుంది? 7. పైథాగరస్ ట్రిప్లెట్లో 7 24 25 వస్తుంది. సో దీని నుంచి
tan of a plus b వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. tan of a plus b వాల్యూ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఆపోజిట్ ఈస్ 24, adjacent is 7, 24 by 7. సో ఇది ఓకే కదా ఇక్కడ వరకు, రైట్? అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు a minus b చెప్పండి. a minus b belongs to which quadrant? Very good. a minus b belongs to 4th quadrant where tan value is negative కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? a minus b రిలేటెడ్ వాల్యూ cos a minus b ఎంత ఇచ్చారు ఇక్కడ? 4/5. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ గీయండి. ఓకే, cos a minus b అనుకోండి యాంగిల్, ఓకేనా? సో a minus b ఇది ఎంత? అడ్జసెంట్ వాల్యూ 4 అండ్ హైపోటెన్యూస్ వాల్యూ 5 అండ్ ఇది ఎంత వస్తుంది? 3, 4, 5. ఇప్పుడు చెప్పండి tan of a minus b చెప్పరా సాకేత్. tan of a minus b ఎంత? tan of a minus b equal to 3/4. బట్ ఇక్కడ tan వాల్యూ ఏంటి? 4th క్వాడ్రంట్ లో నెగటివ్. సో ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఫస్ట్ రాసుకున్నాం కదా, ఇది tan 2a equal to tan of a plus b plus tan of a minus b అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి ఇక్కడ. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో now you solve this question. tan of చెప్పండి ఇప్పుడు. సో కింద రాసు ఫాస్ట్. now you see ఇక్కడ చేద్దాం కింద. సో tan 2a equal to, so this we can write as tan of a plus b plus a minus. Okay, it is in the form of tan a plus tan b. So tan of a plus b equal to tan a plus tan b by 1 minus tan a tan b. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. ఏమొస్తా ఫార్ములా చెప్పండి నాకు ఇక్కడ. సో ఇక్కడ చేద్దాము. tan 2a equal to ఫార్ములా చెప్పండి. tan of a plus b tan a plus tan b అంటే ఇక్కడ a అంటే a plus b గా తీసుకోండి, b అంటే a minus b గా తీసుకోండి. ఓకే, బై 1 minus tan of a plus b into a minus b. Up here clear everyone, right? So just you substitute the values here. tan of a plus b value ఎంత? 24/7. tan of a minus b value చెప్పండి, minus 3/4 by 1 minus of 24/7 into minus into minus plus అవుతుంది, minus 3/4. okay, then you solve this. 7 4s are how much? 7 into 4 is 7 into 4 is 28 by 4 into 24 is 96. 7 into 3 is minus 21 by 7 4s are 28. 7 4s are 28. Minus into minus plus 24 into 3 is 72, right? 1. So ఇప్పుడు అది సాల్వ్ చేయండి. ఏమొస్తుంది ఇక్కడ? 96 minus 21. How much it is? చెప్పండి. 96 minus 21 is how much? 75 by 28. So whole by. So ఇక్కడ 28 plus 7. 28 into 1 is 28. 28 plus 72 ఎంత? 28 plus 72 is 100 by 28. Now you see both side by 28 get cancelled. So 75 by 100. So identa 25 how many times? 25 3 times, 25 4 times. The answer is 3/4. Therefore ikkada raayandi last statement. Therefore tan 2a is equal to 3/4. No doubt.